హైదరాబాద్ కుకట్పల్లి రోడ్ నెంబర్ 3లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీలు నిల్వ ఉంచిన గదిలో ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి చెందింది. పహాడీ షరీఫ్ కామన్ ప్రాంతంలో భార్య షాయిక్ షాహీన్, భర్త సలీం మేస్త్రి పనిచేస్తూ వారికి 3 పిల్లలతో జీవనం గడిపేవారు. ఈ మధ్య సలీం తాగుడుకు బానిసయి భార్యను కొట్టేవాడు. అయితే నిన్న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమెను కొట్టడంతో ఆమె పక్కనే ఉన్న తన స్నేహితుడు వాసీం అనే వ్యక్తి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే నిద్రపోయింది. ఉదయం లేచి చూడగా ఆమె చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్ సమీపంలో ఓ పాల కేంద్రంలో పాల ప్యాకెట్లను గత కొన్ని రోజుల నుంచి యువకులు దొంగతనం చేస్తున్నారని, దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ఆ షాప్ యజమాని వేకువజామునే ఆ యువకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బాధితురాలి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి న్యాయవాద దంపతులు అమృతరావు, కవిత పోలీస్ స్టేషన్కు వెళ్లారు. వారి పట్ల జనగామ సీఐ రఘుపతి అనుచితంగా ప్రవర్తించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవాదుల దంపతులను విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. న్యాయవాదులపై దాడికి పాల్పడిన సీఐతో పాటు పోలీసు సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రామారావు డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీమా రక్షణపై అవగాహన క్రమంగా పెరుగుతున్న ప్రీమియం వసూళ్లే ఇందుకు నిదర్శనం. 2023 సంవత్సరంలో బీమా పాలసీల ప్రీమియం వసూళ్లు తెలంగాణలో 76%, ఆంధ్రప్రదేశ్లో 71% పెరిగాయని పాలసీ బజార్ డైరెక్టర్ సజ్జా ప్రవీణ్ చౌదరి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం పాలసీ బజార్ ద్వారా బీమా కంపెనీలకు 20,000 కోట్ల ప్రీమియం వసూలైందని, ఇందులో 5% తెలుగు రాష్ట్రాల వాటా అధికమని చౌదరి చెప్పారు. ఈ సంవత్సరం వసూళ్లు 60 నుంచి 70% పెరిగే అవకాశం ఉందని అన్నారు. కేబీఆర్ పార్క్ జీహెచ్ఎంసీ వాక్వేలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఇంటర్ సెప్టార్ పెట్రోలింగ్ వెహికల్ హోమ్ గార్డ్ బ్రోకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వాక్వేలో వచ్చే ప్రేమ జంటలు, యువతీ యువకులు లక్ష్యంగా చేసుకుని హోంగార్డు బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలకృష్ణ ఇంటెదురుగా వాక్వేలో యువతీ యువకులు కూర్చోగా వారి వద్దకు వెళ్లి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరించాడు. లేదంటే 5,000 రూపాయలు ఇవ్వాలని హోంగార్డును డిమాండ్ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా జ్యువెలరీ షాప్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. షాప్ యజమాని తెలిపిన వివరాల ప్రకారం 30 కిలోల వెండి, 300 గ్రాముల బంగారాన్ని తీసుకువెళ్లారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్స్ లో నూతనంగా స్టార్ హోమ్ శాంపిల్ కలెక్షన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టార్ హాస్పిటల్స్ హోమ్ శాంపిల్ కలెక్షన్ సేవలు ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని కార్డియో థొరాసిక్ సర్జన్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఇంటిలో ఆరోగ్య సంరక్షణను పెంచుకోవడమని తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఎల్ఎన్ కాలనీలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఓ కిరాణా షాప్లో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 2 తులాల బంగారాన్ని ఎత్తుకు వెళ్లారు. కుటుంబ సభ్యులు ఇంటి యజమాని ప్రసాద్ ఊరికి వెళ్లి ఆలస్యంగా రావడంతో ఈ దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలియజేశారు. బిత్తిరి సత్తి చేసిన వీడియోపై హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బిత్తిరి సత్తి చేసిన వీడియో భగవద్గీతను కించపరిచినట్లుగా ఉందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని రాష్ట్రీయ వానర సేవ అధ్యక్షుడు మాధవ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోను వెంటనే సోషల్ మీడియాలో నుంచి తొలగించాలని, అదేవిధంగా హిందువులకు క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. ఇదే విషయం మీద బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు తమ సంస్థ తరపున ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు.